మిత్రులందరికీ శుభాభినందనలు. గ్రూప్ 2 కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, జీరో నుంచి స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉండేటటువంటి 70 రోజుల ప్రణాళికను అద్భుతంగా ఎలా ప్లాన్ చేసుకోవాలనేటువంటి మాటతో పాటు చాలామంది మనకు వచ్చేటటువంటి ఫోన్ కాల్స్లో ఉండేటువంటి పెద్ద సందేహం అంటే అసలు కొత్త ప్యాటర్న్ గ్రూప్ 2లో కొత్త విధానం వచ్చిందని తెలియక ఆ గందరగోళానికి గురవుతూ పాత ప్యాటర్న్లో ఉండేటటువంటి 13, 14, 17 సబ్జెక్టులు చదవాలేమో అని, గ్రూప్ 2 అంటే అందరి ద్రాక్షేమో అది చాలా ఎక్కువ సిలబస్ అన్లిమిటెడ్గా ఉంటుందేమో అనేటువంటి విషయంతోనే సగం భయపడి ప్రిపరేషన్కి రాకనే ఆగిపోతున్నారు. అయితే ఒక్కసారి మీరు కానీ గమనిస్తే అసలు నేను చెప్పేటటువంటి 3 మాటలు ఒక 5 నిమిషాలు కానీ మీరు విన్నట్లయితే అద్భుతంగా పాత పద్ధతి ఏంటి, కొత్త పద్ధతి ఏంటి, కొత్త పద్ధతి ఎంత సులభంగా ఉంది, ప్రతి విద్యార్థికి చేరేటట్లుగా ఉంది, మీరు దీంట్లో ఉండేటువంటి సానుకూలత అంశాలు 3 ఉన్నాయి. ఆ 3 సానుకూలతమైనటువంటి అంశాలు ఏంటి, దాంతోపాటు ఇప్పుడు ఈ 72 రోజులు ఎంత అద్భుతంగా నువ్వు ప్లాన్ చేస్తే ఈ 72 డేస్లో 5 నుంచి 6 రోజుల్లో నువ్వు సిలబస్ని పూర్తి చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా నేను ఒకసారి చెప్తాను. ఒక్కసారి మీరు వినండి, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు పాత విధానం గురించి ఒక్కసారి గమనిద్దాం. నువ్వేం చేస్తే కొత్త విధానంలో నువ్వు విజయాన్ని సాధిస్తావో చూసి నీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చాలా అతి తక్కువ సమయంలో చెప్తా. మిత్రులారా, మొదటిసారిగా మీరు కానీ వీడియో చూసేట్టుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 2 టెట్ డిఎస్సిలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మీకు నేను ప్రతిరోజు అప్డేట్ చేస్తాను. అక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉండేటువంటి వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మన త్రిపుల్ శ్రీపట్న స్టడీస్ అనే యాప్ ఉంది, మీరు ప్లే స్టోర్ నుంచి కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి మన దగ్గరకు వచ్చి 6 సార్లు చదివేటటువంటి అద్భుతమైన ప్రణాళిక, 72 రోజుల్లో 100% క్వాలిఫై చేయించే బాధ్యత నేను తీసుకొని చెప్తున్నా. ప్రణాళికబద్ధంగా ఉండేటటువంటి అంశాలతో నేను మీకు అందరికీ కూడా 72 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇన్ని పరీక్షలు పెడతాను, ఇన్ని గ్రాండ్ టెస్టులు, వీక్లీ గ్రాండ్ టెస్టులు పెడతాను, ఏమీ సందేహం లేదు. నెగిటివ్ మెథడ్లో ఎగ్జామ్ ఉంది, ప్రతిరోజు నెగిటివ్ మెథడ్లో మిగతా వాళ్ళకి అంత మైనస్, మనకు ప్లస్. గుర్తుపెట్టుకోండి, మీ చేత నెగిటివ్ మెథడ్లో రాయించి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా చెబుతా. ఇక్కడికి రాలేకపోతే ఇక్కడ ఏదైనా కుటుంబ సమస్యల వల్ల లేదా శ్రీకాకుళం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు, ఇబ్బంది, దూరం అనేది సమస్య కాదు, హాస్టల్లో ఉండి చదువుకుంటూ 100% క్వాలిఫై చేయిస్తా. మరి రాలేని పక్షంలో ఉన్నట్లయితే ఇక్కడ పెట్టేటటువంటి డైలీ టెస్టులు, ఇక్కడ పెట్టేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్టు, ఇక్కడ పెట్టేటటువంటి ఫైనల్ గ్రాండ్ టెస్టులు, ఇక్కడ పెట్టేటటువంటి అద్భుతమైనటువంటి క్లాస్ నోట్స్, పీడిఎఫ్ నోట్స్, ఆఫ్లైన్లో జరిగేటటువంటి తెలుగు అకాడమీ మరియు ఇతర కొన్ని పోటీ పరీక్షల నుంచి సేకరించేటటువంటి తెలుగు అకాడమీ మెటీరియల్ మొత్తం మీకు ఆన్లైన్లోకి నోట్స్ రూపంలో డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, ఫైనల్ టెస్టులు, ఫ్రీ వీడియోస్తో కావాలనుకుంటే మన యాప్లో ఇక్కడికి రాలేని వాళ్ళు ఉపయోగించుకోండి. 100% మీకు చివరి రోజు వరకు తోడుండి మీకు గైడెన్స్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి నేను ఇచ్చేటటువంటి ప్యాటర్న్లో ఉండేటటువంటి అంశాలు మీరు తక్కువ రోజుల్లో చదవాలనుకుంటే నాకు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉండేటటువంటి పాయింట్ టు పాయింట్ విషయాలన్నీ నేను చెబుతాను ఇప్పుడు. అయితే వాటిని చదవడానికి ఇప్పుడు ఉండేటువంటి 72 రోజులు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ పుస్తకాలని ఒక్కసారి మీరు చదవగలిగితే ఫస్ట్ ప్రయారిటీ మనం పీడిఎఫ్ నోట్స్కి ఇద్దాం. నోట్స్ ఆన్లైన్లో ఉంది, ఆన్లైన్లో ఉండేటటువంటి పీడిఎఫ్ నోట్స్ని ఎక్కువగా చదవడానికి ట్రై చేయి. ఎందుకంటే దీన్ని కూడా సంగ్రహించి అందులో పెట్టాం. తెలుగు అకాడమీ పుస్తకాలేమో ఎన్ని ఉన్నాయి, దాంట్లో నుంచి 72 రోజుల్లో చదవడానికి అవకాశం ఉండే సబ్జెక్టుని ఇంత తక్కువ చేసాం. దీన్ని కూడా మనం సంగ్రహించి పాయింట్ టు పాయింట్ బుల్లెట్ పాయింట్లు మీకు పీడిఎఫ్ నోట్స్లో రాసి మీకు ఇస్తున్నాం, యాప్లో పెడుతున్నాం. ప్రతిరోజు 50 మార్కులకు నెగిటివ్ మెథడ్లో ఎగ్జామ్ పెడుతున్నాం. అది రాయండి, 100% నేను చెప్తున్నా మీరు క్వాలిఫై అవుతారు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందుకోసం మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నా. మరి ఇక్కడ పాయింట్లోకి వచ్చినట్లయితే పాత విధానంలో గ్రూప్ 2ను ఒక్కసారి గమనించండి. 3 ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్లు మీకున్నాయి. ఒకటి, ఎగ్జామ్ ఇక్కడ మీకు ఆఫ్లైన్లో జరగడం, రెండోది ఆ ఎగ్జామ్ మీకు నెగిటివ్ మెథడ్లో జరగడం. బయట పిల్లలందరికీ నెగిటివ్ మెథడ్లో దాన్ని సాధించడం కష్టం. మనకు ఆఫ్లైన్లో, ఆన్లైన్లో రాసే వాళ్ళకు చాలా ఈజీ. ఎందుకంటే రోజుకి 50 మార్కులు డైలీ టెస్ట్ ఆఫ్లైన్లో, ఆన్లైన్లో నడుస్తుంది. ఆఫ్లైన్లో నేను నేర్పిస్తున్నా ఎలా నువ్వు నెగిటివ్ మెథడ్లో తప్పించుకోవాలి, ఏ బిట్ పెట్టాలి, ఏ బిట్ పెట్టకూడదు అనేటటువంటి విషయాల్ని చాలా చక్కగా నేను చెబుతున్నా. మరి ఈ అనుభవంతో 62 టెస్టులు నువ్వు రాస్తే నీకు ఎక్కడ మిస్ అవుతుంది? బయట వాళ్లకు నీకు అదే ప్రధానమైన తేడా. వాళ్ళు నెగిటివ్ మెథడ్లో రాయలేరు, వాళ్ళు భయపడతారు. నీకు నేను ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నా కాబట్టి నెగిటివ్ మెథడ్ నీకు ఒక వరంగా భావించి నేను మాటిస్తున్నా. ఇదే విధానం యాప్లో కూడా నెగిటివ్ విధానం ఇస్తున్నాను కాబట్టి అక్కడ కూడా నువ్వు అద్భుతంగా రాసుకోవచ్చు. మూడో అద్భుతమైనటువంటి పాజిటివ్నెస్ ఏమంటే గతంలో ఇంటర్వ్యూ ఉండేది, ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు. మీరు బాగా గమనించండి, ఇంటర్వ్యూ లేదు.
కాబట్టి ఇంటర్వ్యూ లేదు కాబట్టి మీరు నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని బయట పైరవీలు లేకుండా జాబ్ కొట్టడానికి ప్రభుత్వం నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన వరం. మరి దాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోరు ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ఓల్డ్ గ్రూప్ 2 ప్యాటర్న్లో పేపర్ 1లో ఉండేటటువంటి 13 సబ్జెక్టులతో పాటు పేపర్ 2లో ఉండేటటువంటి హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన అంశాలు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు 450 మార్కులకు మీరు ఒకేసారి చదవాలి. 17 సబ్జెక్టులు ఒకేసారి చదివి పెట్టుకుంటే ఎప్పుడు ఎగ్జామ్ పెడతాడో మొదటి రోజు ప్రిలిమ్స్ రాస్తారు, అంటే పేపర్ 1 రాస్తారు, రెండవ రోజు ఉదయము పేపర్ 2 రాస్తారు, మధ్యాహ్నము పేపర్ 3 రాస్తారు. దీంతో గ్రూప్ 2 అనేది నీకు అయిపోతుంది. తర్వాత ఇంటర్వ్యూలోనే నువ్వు కలుసుకుంటావు. అంటే ఎంత బర్డెన్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి మీ పైన. అదే ఇప్పుడు కొత్త పద్ధతిలో ప్రిలిమ్స్ మెయిన్స్గా డివైడ్ చేసేసాడు. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్గా డివైడ్ చేసేసి నువ్వు చదవాల్సిన సబ్జెక్టు కేవలం 5 ప్రిలిమ్స్లో 72 రోజుల సమయం ఉంది. ఈ 72 రోజుల సమయంలో 60 రోజులు నేను క్లాస్ చెప్తున్నా. ఇదే నోట్స్ మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నా. 8 వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నా. ఎలా? డైలీ టెస్ట్ 1, డైలీ టెస్ట్ 2, డైలీ టెస్ట్ 3, డైలీ టెస్ట్ 4, డైలీ టెస్ట్ 5, డైలీ టెస్ట్ 6. 6 రోజులు క్లాస్ చెప్పి మీ చేత 6 రోజులు డైలీ టెస్ట్ రాయించి నెగిటివ్ మెథడ్లో మార్కులు, ర్యాంకులు నీకు చెప్పి నిన్ను ప్రోత్సహించిన తర్వాత 7వ రోజు ఏం చేస్తున్నాను? గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1 పెడుతున్నా. అంటే ఇక్కడ నిన్ను 5 నుంచి 6 సార్లు నేనే చదివించేస్తున్నా. ఇలా 60 డైలీ టెస్టులు ఈ రోజు నుంచి ఖచ్చితంగా రాయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, దాన్ని కూడా రివిజన్ చేయడానికి అయితే సమయం ఉంది, 2-3 రోజులు అయితే. మరి వీక్లీ గ్రాండ్ టెస్టులు 8 పెడుతున్నా. ఇది వారం పెడుతున్నా. ఈ వారం మీ చేత చదివించడమే, ఇంక వేరే ఆప్షన్ లేనే లేదు. అదే రకంగా ఫైనల్ గ్రాండ్ టెస్టులు 3 పెడుతున్నా. ఇది 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 5 కూడా పెట్టచ్చు. అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మనం కంప్లీట్ చేసుకునే విధానాన్ని బట్టి. మరి ఇంత అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన దగ్గర ఉంది. మరి ఏంటి ప్యాటర్న్ ఎలా ఉంది? కొత్త ప్యాటర్న్ ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే మీకు ఒక వరం అనుకు చెప్పాలి నేను గ్రూప్ 2 అంటే. ఎందుకంటే డిఎస్సికి చదివేటటువంటి వాళ్ళు మీ కష్టాన్ని కానీ గ్రూప్ 2కి పెడితే 100కు 100% మీరు క్వాలిఫై మెయిన్స్కి వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మన విధానాలను రోజుకు 10 గంటలు కూర్చుంటున్నారు, మళ్ళీ 1 గంట సేపు ఎగ్జామ్ రాస్తున్నారు. ఎక్కడ మిస్ అవుతుంది జాబ్? ఒకసారి గమనించండి. పుస్తకాన్ని జ్యూస్ చేసుకుని తాగిస్తున్నారు. మరి అంత అద్భుతమైన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? ఇక్కడ మీరు చదవాల్సిన 5 సబ్జెక్టులు చూడండి. హిస్టరీ, ఆ తర్వాత జాగ్రఫీ, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, అదే రకంగా మీరు ఇండియన్ సొసైటీ ఉంది. ఈ 5 సబ్జెక్టులను 72 రోజుల సమయంతో మనం ఎందుకు కంప్లీట్ చేయలేం? ఇంత నువ్వు ఏం చదవాల్సిన అవసరంలా. బర్డెన్ ఫీల్ కావద్దు. మెయిన్స్లో ఉండేటటువంటి పేపర్ 1లో ఉండేటటువంటి ఏపీ హిస్టరీ, పాలిటీ గురించి ఇప్పుడు నువ్వు భయపడద్దు. పేపర్ 2లో మెయిన్స్లో ఉండేటటువంటి ఎకనామిక్స్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మనకి ఇంకా మెయిన్స్ డేట్లు రాలేదు కాబట్టి నువ్వు ఎక్కడ కూడా భయపడద్దు. ఇప్పుడు నీ ముందు టార్గెట్ ఏమంటే సివిల్స్ని క్లియర్ చేసుకోవాలి. 1:50 రేషియోలో నువ్వు సివిల్స్ నువ్వు పూర్తి చేసుకోవాలి. అంటే దాదాపుగా 897 పోస్టులు మీకున్నాయి. దాంట్లో 44,850 మందిలో నువ్వు ఒకరుగా కావాలి. సాధారణంగా బయట వాళ్ళకి అది కష్టమే, నేను సాధింపజేయిస్తాను మీ దగ్గర. మన ప్లాన్ అంత బలంగా ఉంటుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు కానీ వచ్చినట్లయితే ప్రతిరోజు ఇక్కడ ఉంటే మిమ్మల్ని నిద్రలేపే బాధ్యత నాది. యాప్లో మీరు ఆన్లైన్లో ఉంటే ప్రతిరోజు టార్గెట్ పెట్టి ఇది చదవాలి, ఇలా చేయాలని చెప్పే బాధ్యత కూడా నాదే. కాబట్టి మెయిన్స్ గురించి పక్కన పెట్టి, మెయిన్స్ ఆలోచన గురించి నువ్వు చేయకుండా ప్రిలిమ్స్లో ఉండేటటువంటి 5 సబ్జెక్టుల పైన 72 రోజులు ఈ అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో 5-6 సార్లు చదివితే నువ్వు ఎందుకు మిస్ అవుతావో నేను అడుగుతున్నాను. పుస్తకాలు చూస్తే డిగ్రీ స్థాయిలో ఇన్నున్నాయి అకాడమీ పుస్తకాలు, కానీ అవన్నీ చదివితే మంచిదే, అవే చదవాలి కూడా. అయితే ఇప్పుడు టైం ఎక్కడుంది? 72 రోజుల్లో నువ్వు చదువుతావా, ప్రాక్టీస్ చేస్తావా? నువ్వు చదవడం, ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చూస్తే మనం చూపించినటువంటి మెటీరియల్లో కూడా నువ్వు చూడొచ్చు. ఇంకా అద్భుతం ఏమంటే నేను ఇచ్చే PDF నోట్స్లు చాలు. ఎందుకంటే ఇవన్నీ స్టేట్ ఫ్యాకల్టీ చేత అకాడమీ పుస్తకాల నుంచి మనం సంగ్రహిస్తున్నాం కదా. దాంట్లో రోజుకు ఒక 20 పేజీలు ఇక్కడికి వస్తున్నారు, దాన్నే చదివిస్తున్నా. 50 మార్కులు టెస్ట్ పెడుతున్నా. మీరు ఆన్లైన్లో కూడా దాన్నే చదువుతారు, 50 మార్కులు పెడతారు. తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో మీరు చూసుకోవచ్చు, అన్ని చెక్ చేసుకోవచ్చు. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, నీకు 72 రోజులు చేతిలో ఉంది. మెయిన్స్ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు నువ్వు భయపడతావు? ఇప్పుడు ఎందుకు నువ్వు ఆలోచన చేస్తావు? కాబట్టి మిత్రులారా, ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి భయం లేకుండా, కుదిరితే 100కు 100% నేను క్వాలిఫై చేయించే బాధ్యత నాది. మీరు ఇక్కడికి ఆఫ్లైన్కి వస్తారు, లేకుంటే ఆన్లైన్లో ఈ విధానాలను ఉపయోగించుకోండి. ప్రిలిమ్స్ అనేటటువంటిది ఈసారి మాత్రమే నెగిటివ్ మెథడ్లో ఉంది. మరి దీనికి ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరగడం మీకు వరంగా నేను చెబుతున్నాను. కాబట్టి
కొద్దిగా జాగ్రత్తగా మీరు పడితే, కాన్సన్ట్రేట్ చేస్తే ఇది ఈజీగా మెయిన్స్కి వెళ్ళినప్పుడు మెయిన్స్లో ఎటువంటి విధానాలు ఉపయోగించుకోవాలో దాంట్లో ఉండే మెలకువలన్నీ చెప్తాను. పాత పద్ధతి ఇంకా ఆలోచన చేయొద్దు, కొత్త పద్ధతి ఇంత సులభంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.